అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టకార్తి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బందీ అయి ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని బందీ చేశాడు. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మాట కంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. వైసీపీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూటమి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నాయకులతో తరచూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు టచ్లో ఉంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళంతా అరెస్ట్ అవుతున్నప్పటికీ, ఎగ్జాంపుల్ రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. అవినాష్ రెడ్డి కేసులు చూస్తూ ఉన్నాం. తర్వాత చాలా కీలకమైన నాయకులంతా అరెస్ట్ అయినప్పటికీ, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళంతా కూడా కేసులు అరెస్టులు చూస్తూ ఉన్నాం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా కేసుల్లో ఎక్కడెక్కడో ఊళ్ళు వదిలి పారిపోయినటువంటి వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ అరెస్ట్ కాలేదు. కారణం కూటమి నాయకులతోటి, టీడీపీ నాయకులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న సంబంధాలు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం. ఇప్పుడు గేట్ ఆంధ్ర వెబ్సైట్ ఉంది, దాని ఓనర్ వెంకరెడ్డి వైసీపీలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పడదు అనేటువంటి గతంలో మనం అనేక మార్లు విన్నాం. కానీ వైసీపీలోనే కీలకంగా ఉన్న అతను సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ వార్తలు రావటం మాత్రం కొంచెం సంచలనం. సరే, గేట్ ఆంధ్ర కూడా పక్కన పెట్టేయండి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి విషయంలో చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని సాక్షి పేపర్లో రాశారు. ఎవడు సాక్షి పేపరు? జగన్మోహన్ రెడ్డి గారి పేపర్. అంటే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ వ్యక్తిగతమని వైసీపీ పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది అంటే వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి గారిది ఏమీ లేదు, అంతా కోటరీని నడిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా కానీ ఆ కోటరీని మెప్పించుకొని తీరాలని. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అనేక కేసుల్లో A2గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారితో, రాజారెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో 3 తరాల అనుబంధం ఉన్న వ్యక్తి, వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కీలకంగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి చెప్పిన మాట. అంటే ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆన్సర్ని చాలా కీలకంగా తీసుకోవాలి. ఎంత విషయం తెలుసుంటే అంత చెప్తారు బయటకు వచ్చి. వైసీపీ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన రవిచంద్రారెడ్డి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత అక్కడ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం కొనసాగుతుంది. ఆయనకి ఇష్టమైతే పార్టీలో ఉంటారు, లేకపోతే లేదు. ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం బొమ్మ మాత్రమే. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన కాబట్టి, ఆయన పార్టీ కాబట్టి, ఆయనకు కొంత చరిష్మా ఉంది కాబట్టి ఆయన ఫోటోను ముందు పెట్టి రాజకీయం నడిపిస్తారు. పెత్తనం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిది అని రవిచంద్రారెడ్డి కామెంట్ చేశారు. ఒకదానికొకటి సింక్ చేసి చూడండి. వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం, విజయసాయి రెడ్డి గారు చేసిన స్టేట్మెంటు, రవిచంద్రారెడ్డి గారు చేసిన స్టేట్మెంటు, ఇవన్నీ ఒక్కదానికొకటి కలగలిపితే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు అనండి, ఆరోపణలు అనండి, కోపం అనండి, మనం ఏ పేరు పెట్టుకున్నా మొత్తానికైతే గజిబిజి ఉంది. ఇప్పుడేదో కొత్త వార్త వింటున్నాం. నాకున్నటువంటి సమాచారం మేరకు కొంతమంది వైసీపీ క్యాడరు నాయకులు వాళ్ళు తాడేపల్లి వైసీపీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయబోతూ ఉన్నారు. అయితే పార్టీ ఆఫీస్ ముందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందా, తాడేపల్లి ప్యాలెస్ ముందా అనేది కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళలో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం బయటకు వస్తున్న లీక్. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, వైసీపీని మూసేస్తారా? ఇది ఈ నినాదంతో కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు ఆందోళన చేస్తారు అనేటువంటి సమాచారం మాత్రం వినపడతా ఉంది. ఇది కీలకం కాబోతోంది. నిజానికి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీలో ఒక రకంగా అంతర్గా తిరుగుబాటు, ఒక రకం ఫస్ట్ టైం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు కూడా, షర్మిల గారు బయటికి పోయినప్పుడు, విజయమ్మ గారి మీద కేసు పడ్డప్పుడు కూడా వైసీపీ పార్టీ కొంత యూనిటీగానే ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్లో మాత్రం వైసీపీ పార్టీలో కొంత గందరగోళం జరుగుతూ ఉంది. మొన్న వేటు న్యూస్ కాంక్లేవ్ లైవ్లో అమరావతి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి ఈ ప్రచారానికి కొంత ఊత వచ్చింది. మొత్తంగా వైసీపీ పార్టీలో ఒక గందరగోళం. అన్నిట్లో కీలకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బందీ, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని నడిపిస్తున్నాడు. దీని మీద మరి వైసీపీ నాయకులే క్లారిటీ ఇచ్చుకోవాలి, చూడాలి. నిజానికి నాయకులు షోకేస్ బీరువాలో పెట్టి ఉంటారంటే ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జయలలిత చాలా చరిష్మా ఉన్న లీడరు, కానీ ఆమె లోపలే పెట్టి శశికళ చక్రం తిప్పారనేటువంటి విమర్శలు ఇప్పటికీ అన్నాడీఎంకి సంబంధించిన కీలక నాయకులే చెప్తూ ఉంటారు. జయలలిత చాలా మోస లీడరు, జయలలిత పేరుతోనే ఓట్లు పడతాయి, జయలలిత వల్లే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, జయలలిత ఉన్నలా ఆ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆమె శశికళ చేతిలో కీలుబొమ్మ అనేటువంటి. ఇవాళ మనం
కేసీఆర్ గారి మీద వింటున్నాం తెలంగాణలో. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, కవిత గారు చెప్తున్నారు కేసీఆర్ గారిని బందీ చేశారు అని. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బందీ అయ్యారని వింటున్నాం. ఇది కొంత ఆసక్తికరమైన పరిణామం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.